ఆత్మ నీలో నుండి ఎలా కార్యాలు చేస్తుందో ఎవరికి తెలియదు. నేను ఎక్కడికి పంపిస్తుందో తెలియదు. ఏం మాట్లాడతావో నీకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుడు అలాగ అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు ఎక్కడో ఉన్న వినీలాన్ని ఇక్కడ తీసుకొచ్చాడండి అని అంటే, మన సంఘానికి, మన సంఘంలో ఒక వ్యక్తిగా, లేదంటే మన సంఘానికి సపోర్ట్గా ఉండడానికి దేవుడు ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకొని, తన ఆత్మచేత ఇక్కడ తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ఆత్మచేత కార్యము జరిగించడానికి ఇక్కడ మన మధ్యకి తీసుకొని వచ్చాడని నేను అనుకుంటాను. ఇది మన వల్ల కాదు, మరి మన వల్ల మనం ఆలోచించింది కాదు, మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు, మనం ఎవరో చెప్పింది కాదు, ఏది చేసింది కాదు. కానీ ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే అద్భుతమైన ఆత్మదేవుడు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ అటువంటి